జయరాం గారు మీరు చెప్పండి. ఇందాక మాట్లాడుకుంటున్నాం చమురు ధరలు అసలు అంతర్జాతీయ మార్కెట్లు ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? దాని ప్రభావం మన రూపాయిపై ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? ఇంతకుముందు సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇంతకుముందు అనుకోకుండా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే చమురు ధరలు అనేటివి మన చేతిలో లేదు. ఈరోజు భారతదేశంలో భారత ప్రధాని చేతిలో లేదు. భారత ప్రధాని ఈరోజు ఎప్పుడైతే ఈ చమురు ధరలు అనే విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు కనిపించిన యుద్ధం మాత్రమే, యుద్ధాన్ని మాత్రమే చూపిస్తున్నారు. అంటే మన సంపద అంతా ఒకరి చేతిలో పెట్టేసి ఈరోజు దేశ సంపద అంతా ఆదాని అంబానీ చేతిలో పెట్టిన తర్వాత అనేక సందర్భంలో ఆర్థికవేత్తలు, పొలిటికల్ అనలిస్టులు, సో అనేక మంది కూడా ఒకే అంశాన్ని లేవనెత్తారు. ఒకవేళ కనుక అనుకోని పరిస్థితి లోపల ఏదైనా దేశ సంపద కానీ దేశం సంబంధించిన చాలా ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు ఆదాని అంబానీ కంపెనీల లావాదేవీలు కుప్పకూలితే ఈరోజు ఈ దేశ ఆర్థిక భద్రత ఎలా ఉంటుంది అనే దాన్ని చాలామంది చర్చలు పెట్టారు. ఇది ఇప్పటిది కాదు, గత సంవత్సరం నుంచి అంతకుముందు నుంచే ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ అది ఏమాత్రం కూడా ప్రధాని గారు పట్టించుకోకుండా ఈరోజు ఈ పరిస్థితికి వచ్చేసింది. అంటే ఈ ఒక్కరోజు మనకు యుద్ధం ద్వారానే రేట్లు పెరిగిపోతున్నాయి అనేది కాదు. అంతకంటే ముందు కూడా క్రూడ్ ఆయిల్ తక్కువ ధరకు ఉన్నప్పుడు మరి అప్పుడు ఏమైనా రేట్లు తగ్గడం చూసామా? నిలకడగా రేట్లు ఉన్నాయి. విపరీతంగా రేట్లు పెరిగి నిలకడగా రేట్లు ఉన్నాయి. నిన్న కాక మొన్న ఒక మీటింగ్ లోపల నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడతారంటే, మేము 10 రూపాయలు తగ్గించాము, దాదాపు లక్షల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం వదులుకున్నది. అమ్మా మీరు 10 రూపాయలు తగ్గించలేదమ్మా, 100 రూపాయలకు తీసుకొచ్చి తర్వాత ఏం చేయాలో ఆ ప్రజలుంటే ఏదో మొక్కుముడుపుగా కొంచెం తగ్గించి చూపించేశారు. అంతేకాని మీరు 10 రూపాయలు ఏ రోజు తగ్గించలేదు. అంటే ఈరోజు ఆర్థిక మంత్రి ప్రధాని గారు మాట్లాడే మాటలకు జరుగుతున్న అంశానికి ఎక్కడ సంబంధం లేదు. వీళ్ళ ముందు కనిపిస్తున్న యుద్ధం ఉంది. ఒకవేళ యుద్ధం ద్వారా ఈరోజు అనుకోని స్థితి లోపల విపరీతమైన రేట్లు పెరుగుతున్నాయి. పెరిగిన రేట్లు రేపు యుద్ధం తగ్గితే ఇవి తగ్గించేదానికి ఛాన్సెస్ ఉన్నాయా అంటే అది కూడా కాదు. ఎట్టి పరిస్థితుల్లో తగ్గనేది తగ్గదు. అంటే ఇక ఇంతకంటే పెరగకుండా ఉంటుందా అంటే అది కూడా చెప్పలేము. ఇప్పటికీ ఒక నెల రోజులు కూడా కాలేదు, మేబీ 20 సబ్జెక్టు కరెక్షన్ ఒక 20 days అనుకుంటాను, 3 times పెరిగింది, 4th time. ఇంకా ఈ విధంగా పోతే కూడా మన చేతిలో లేని పని. అంటే ఆర్థిక వ్యవస్థ ఈరోజు అతలాకుతలం అవుతూ ఉంటే ఈరోజు మనకున్న డేంజర్ సైన్ ఇవాళ ఒక యుద్ధమేనా? యుద్ధానికి ముందు మన ఆర్థిక వ్యవస్థ చాలా క్లియర్గా ఉందా అంటే లేదు. అప్పుడు క్లియర్గా లేదన్న విషయాన్ని మేధావులు ప్రశ్నించారు, ఇప్పుడు అదే సూచిస్తున్నారు. అప్పుడు ప్రశ్నించినప్పుడు మీకు ఏమి అర్థం కాలేదు, ఇప్పుడు సూచించినంత మాత్రాన ఏమైనా ఉపయోగాలు ఉంటాయా అంటే ఇప్పుడు యుద్ధాన్ని ఒకటి కళ్ళ ముందు కనిపిస్తుంది. అంటే పెనుభారం, చిన్న చిన్న బడ్డీ కోట్లు పెట్టుకొని వ్యాపారం చేసుకునే వాళ్ళ జీవితాలు కూడా ఈరోజు అథరాకుతలం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన నిత్యావసర వస్తువులు విపరీతమైన రేట్లు పెరిగి ఆ తర్వాత సిఎన్జీలు, గ్యాస్ లాంటి రేట్లు ఇంకా అటకెక్కిన తర్వాత ఈరోజు ట్రాన్స్పోర్ట్ కోసమని ఉన్న పెట్రోల్, డీజిల్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. అంటే ఈ రేట్లు వీటితోనే ఉంటుందా? ఈ ఆయిల్ రంగానికే, గ్యాస్ రంగానికే ఇది పరిమితం ఉంటుందా అంటే ఈరోజు ఇది కనెక్టెడ్, ప్రతి దాని మీద దీని ఎఫెక్ట్ పడుతుంటుంది. నిత్యావసర వస్తువులే కావచ్చు, ట్రాన్స్పోర్టే కావచ్చు, ఇతర ఏది తీసుకున్నా కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. దాంతోపాటు వచ్చేసి ఈరోజు కన్స్ట్రక్షన్, దాని గురించి విపరీతమైన రేటు పెరిగిపోయింది. ఈరోజు రియల్ ఎస్టేటే నాశనం అయిపోయింది, రియల్ ఎస్టేటే చాలా ఇబ్బందుల్లో ఉందంటే దానికి తోడు సామాన్యుడు ఇల్లు కొనుక్కోవాలన్న కళ నెరవేరుతుందా అనేది ఒక $1 million ప్రశ్న. ఈరోజు ఒక ఇంటితోనో లేకపోతే అన్నంతోనో నిత్యావసర వస్తువులతోనో ఆగేది కాదు. సగటున మనిషి జీవితంతో ఇది ముడిపడి ఉన్నది. దీన్ని ఎవరు ఇప్పుడు ఇక్కడ నుంచి గట్టెక్కించాలి? ఈరోజు మనకు తెలియకుండానే అతల పాతాలోకానికి మనం ఆర్థిక వ్యవస్థ
ఈరోజు కుప్పకూలిపోతున్నది. దాన్ని కాపాడడం ఎలా అనేది చాలా కీలకమైనది. దానికి తోడుగా ఈరోజు ఒక 9 సూత్రాలను 10 సూత్రాలను దేశం మీద ప్రజలకు మోడీ గారు చాలా సింపుల్గా చెప్పేశారు. కానీ అయితే అంతే సింపుల్గా ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఉన్నదా అన్నది ప్రధాన ప్రశ్న.